సరే సుజాత గారు, మీరేం చెప్తారు? వారు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వారి పార్టీ అధినేత ఏమాత్రం ఖండించకపోగా సమర్థించుకుంటున్నారు, ఇంకా ప్రెస్ మీట్లు పెట్టించి వారి ముఖ్య నేతలతో ఇదే రకంగా మాట్లాడిస్తున్నారు. అంటే మార్పు ఏం కనపడటం లేదు కదా? సార్ నవీన్ గారు, ముందుగా మీకు అలాగే ఏవిఎన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వైసీపీ యొక్క వైఖరి చూసుకుంటే కనుక మనం ఇప్పుడు కొత్త ఏం కాదు సార్, ఇది ఆశ్చర్యంగా కూడా ఏం అనిపించట్లేదు నాకు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైతే హత్యా రాజకీయాలు చేసేవాళ్ళో, ఎవరైతే బూతు రాజకీయాలు చేసేవాళ్ళో, ఎవరైతే చట్టాలని ఉల్లంఘించేవాళ్ళో, ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టడానికి వెళ్తే తిరిగి బాధితుల మీదే కేసు నమోదు చేసేవారు, అటు అధికారులు కానీ ఇటు వారి పార్టీ నాయకులు కానీ అటువంటి వాళ్ళ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేవాళ్ళు, వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళు. ఎవరైతే రూల్స్ కి ఎగనెస్ట్ గా ఉంటారో వాళ్ళు వైసీపీకి ఇష్టం, వాళ్ళే సన్నిహితులు వైసీపీకి. మనం కళ్ళెదురుగా జరిగిన విషయాలు మనం గుర్తు తెచ్చుకుంటే కనుక వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హత్య చేసి శవాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి జేజేలు పలుకుంటూ పూలతోటి ఘనంగా సత్కరించి తీసుకొచ్చారు సార్ వైసీపీ కార్యకర్తలు. ఆ పార్టీ ఖండించలేదు, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను తట్టి ఇతను అమాయకుడు మంచివాడు అని చెప్పి ప్రజలకు పరిచయం చేశాడు. అలాగే దళితుడికి శిరోముండనం చేసిన కేసులో కూడా ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శిక్షించలేదండి, బూతులు తిట్టిన మంత్రులతోటి. ఇంకా చెప్పాలంటే అందరికీ తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి స్క్రిప్ట్ వెళ్తుంది, వాళ్లే తిట్టిస్తున్నారు అని చెప్పి ఈ మధ్య పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి చెప్పింది. కానీ అప్పుడు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనందరికీ తెలుసు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు వెనకాల ఉంటున్నారు. మంత్రులు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ విధానాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏ రోజన్నా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వారి ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టడానికి మాత్రం తన మంత్రుల్ని ఎమ్మెల్యేలను ఉపయోగించుకున్నారు. కార్యకర్తల సంగతి సరే, రోడ్ల మీద పడి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని ర్యాగింగ్ చేయడం కానీ, ఆడవాళ్ళని బూతులు తిట్టడం కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, ఎన్నో రేప్ కేసుల్లో వాళ్ళ వాలంటరీ వ్యవస్థలో చాలా మంది ఇన్వాల్వ్ అయిన కేసులు, వందలాది కేసులు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అందరం చూసాం సార్. అరాచకాలని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఏదైతే 2 లక్షల కేజీల కాదండి, ఇప్పుడు కూడా నేరస్తులకే ఆయన అండగా నిలబడుతున్నారు కదా, వారినే పరామర్శలు చేస్తున్నారు, వారి కోసమే కార్యక్రమాలు పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, పోలీసుల మీద కుసిగొల్పుతున్నారు, ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు కదా. ఇంకా రాష్ట్రం అంతా తిరిగి ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది కదా. ఏమన్నా మార్పు కనిపించిందా? మీరు గత 5 ఏళ్ల గురించి చెప్తున్నారు, ఇప్పుడు ఏమన్నా మార్పులు ఉన్నాయా? అదే చెప్తున్నాను సార్, గత చిన్న ఎగ్జాంపుల్స్. గంజాయి ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు అనడానికి మొన్న ఒక ఉదాహరణ కనిపించింది మనకి. గంజాయి పట్టుకున్న 2 లక్షల కేజీలు గంజాయి పట్టుకుని మీ ఆడియో రావట్లేదండి సుజాత గారు. సుజాత గారు మాట్లాడండి. 2 లక్షల కేజీల గంజాయి పట్టుకుని దాన్ని తగలబెట్టేసిన డీజీపీని 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారండి. అదే ఈ రోజు గంజాయి సేవించి పోలీస్ అధికారుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది గంజాయికి వెనక, గంజాయి స్మగ్లింగ్ వెనక ఎవరు ఉన్నారు, ఎవరి ప్రోత్సాహం ఉందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే హత్యలు చేసేసిన వాళ్ళ వెనక ఎవరున్నారు, ప్రోత్సహించి వాళ్ళ ఎమ్మెల్సీని ప్రోత్సహించిన వాళ్ళు వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మన క్వారీల యజమానులు కానీ, ఇసుక దందాల్లో కానీ, మట్టి మాఫియాల్లో కానీ వీళ్ళందరి వెనక ఉండి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. లెక్కర్ స్కామ్ ఎంత బయటపడిందండి, ఎన్ని వేల కోట్లు, అన్ని వెనక జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి కావాల్సిన కమిషన్లు, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్లు అందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా తన ఉనికిని ప్రజలు మర్చిపోతారేమో ఆంధ్ర ప్రజలు, ఎందుకంటే ఆయన వెళ్ళి బెంగళూరులో దాక్కుంటున్నాడు కాబట్టి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ పార్టీ ఉందని
ప్రజలందరికీ గుర్తు చేయడానికి ఏదో ఒకటి హడావిడి సృష్టించడం చూసాం. ప్రతి సంఘటనని వాళ్ళు మలుచుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో అమరావతిలో, విజయవాడలో వరదలు వచ్చేస్తే అక్కడికి వచ్చి కూడా నీచ రాజకీయాలు చేశాడు, బురద రాజకీయాలు చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో గుంటూరు అనే ప్రదేశంలో ఎవరో ఒక ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుని ఒక అతను చనిపోతే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు ఈ ప్రభుత్వాన్ని దించేయాలని. విత్ ఇన్ 1 or 2 months ప్రభుత్వం ఏర్పడేప్పటికి అంత గొడవ చేశాడు. పోలీసులనేమో బట్టలోడు తీసి కొడతామంటాడు. నువ్వు పోలీసుల్ని, వ్యవస్థల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నేరస్తులకు అండగా ఉంటావు. కాబట్టే కదా ప్రజలు మిమ్మల్ని 11కు దించేసింది. ప్రజలు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు సరిపోలేదనో, ఈ ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 గురించో ఓటు వేయలేదండి. చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళు ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదు. రౌడీలకి, ఎవరైతే స్మగ్లర్స్ కి, వీళ్ళందరికీ అడ్డాగా మారిపోతుంది. వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని ప్రజలు ఆలోచించి తీర్పిచ్చారు. ఇప్పుడు కనీసం ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ కాదండి, ఆ వైఖరి తీర్పుని కనీసం వారు సమీక్ష చేసుకోవాలి. అది చేసుకోకపోగా మార్పు ఏమన్నా ఏం లేదు కదా. ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మరి సలహాదారులు ఇచ్చే వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఎటువంటి అధోగతి పాలు చేస్తున్నారో ఆయన ఇంకా మేలుకోవట్లేదో, లేదంటే